శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరిలో 51వ శ్లోకము భావము. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ ఆదోనాదయుతో మహాసితవపు పంచేషుణాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ. భావం: భృంగీశ్వరుని కోరిక మేరకు తాండవము చేయుటయందు మిక్కిలి నేర్పుగలవాడును, గజాసురుని మదమును అణిచినట్టివాడును, మోహినీ రూపము ధరించిన మాధవుని ద్వారా ఆనందమును పొందినవాడును, శంఖాదినాదములచే సేవించబడువాడును, మిక్కిలి తెల్లని శరీరము కలవాడును, మన్మథుని బాణములు లక్ష్యముగా చేసుకొనబడినవాడును, దేవతలను సజ్జనులను రక్షించుటయందు ఆసక్తి గలవాడును, ప్రత్యక్షముగా శ్రీశైలమునందు భ్రమరాంబిక పతి అయి నివసించువాడును అగు ఆ మల్లికార్జున స్వామి నా హృదయ పద్మమునందు నివసించుగాక. 52వ శ్లోకము భావము. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. భావం: హే శంభో, నీలకంధర, కరుణానడి అమృత వర్షమును కురిపించువాడువును, మహా విపత్తులు అనడి సంతాపాన్ని తొలగించువాడి, విద్యానుడు పైరు పండుటకు సహాయం చేయువాడు, దేవతలు సజ్జనుల చేత చక్కగా కీర్తింపబడివాడా, ఇష్టము వచ్చిన ఆకారము ధరించువాడా, నాట్యము చేయనట్టి నెమిళ్ళు కలవాడా, పర్వతము పైన నివసించువాడా, చక్కగా ప్రకాశించు జడలు కలవాడు అగు నిన్ను నా మనస్సు చాతక పక్షి వలె కోరుచున్నది. 53వ శ్లోకము భావము. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్ర కలాపీనత నుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగియతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. భావము: ఆకాశము చేత శిఖగలవాడవు, సర్పముల రాజైన వాసుకి ఆభరణముగా గలవాడవు, నమ్రత గలవారిని అనుగ్రహించినట్టి ప్రణవోపదేశమునకు సంబంధించిన కేకి అని గానము చేయబడుచున్నవాడవు, మేఘకాంతితో శ్యామలాంబను చూసి సంతోషముతో నాట్యము చేయువాడవు, వేదాంతము అనడి ఉద్యానవనమునందు విహరించుటకు ఆసక్తి కలవాడువు అయిన ఆ నీలకంఠుని పూజించుచున్నాను. 54వ శ్లోకము భావము. సంధ్యాఘర్మదినాచ్యయో హరికరాఘాత ప్రభూతానక ధ్యానో వారిదగర్జితం దివిషదాం దృష్టిఛటాచంచలా భక్తానాం పరితోష బాష్పవితతి వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. భావము: మహేశ్వర, సంధ్యాకాలమే వర్షారంభ సమయము. విష్ణువు సంతోషముతో వాయించే మధ్యల మ్రోతయే ఉరుములు, దేవతలు ఆనందముతో అటూ ఇటూ తిప్పే చూపులే మెరుపులు,
భక్తులు ఆనందంతో కురిపించే ఆనంద బాష్పముల ధారలే వర్షం. అమ్మవారు మయూరి. ఈ సమయంలో ఆనంద తాండవం చేసే నెమలి వంటి శివుని పూజిస్తాను. 55వ శ్లోకము భావము. ఆజ్యాయామిత తేజసే శృతిపదైర్వేదాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగి విసురగణై గేయాయ మాయావినే సంయక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. భావం. సర్వలోకమునకు అర్జుడువును, అధిక తేజస్సు గలవాడువును, వేదవాక్యముల ద్వారా తెలుసుకొనదాగిన వాడువును, తపోధ్యానాదులచే సాధింపదగిన వాడువును, జ్ఞానానంద స్వరూపుడువును, సమస్త యోగుల ద్వారా ధ్యానింపదగిన వాడువును, సర్వదేవతలచే గానము చేయబడదగిన వాడువును, మాయ చే అనేక ఉపాధులను ధరించువాడువును, జటాడూతము కలిగిన వాడువును, తాండవమునందు అమితాశక్తి కలవాడువును, శంభుడు అయిన నీకు ఇదే నా నమస్కారము.